నెక్స్ట్ లోహ ఆక్సైడ్లతో ఆమ్లాల చర్య. ఇప్పుడు కార్బోనేట్స్తో చూసుకున్నాం మనము. ఓకే, లోహ కార్బోనేట్స్ మరియు లోహ హైడ్రోజన్ కార్బోనేట్స్తో ఆమ్లాల చర్య చూసాం ముందు. ఇప్పుడైతే మనకు లోహ ఆక్సైడ్లతో ఆమ్లాల యొక్క చర్య అనేది చూ ఎగ్జాంపుల్ కృత్యం ఇచ్చారు, కాపర్ ఆక్సైడ్ తీసుకోవాలి. కాపర్ అనేది ఏంటి? లోహము, ఆక్సైడ్. ఓకే, లోహ ఆక్సైడ్ అనేది అవుతుంది. ఇది కాపర్ ఆక్సైడ్ తీసుకొని ఇందులో మనకి HCl ఆమ్లాన్ని కలపాలి. అంటే ఇదొక ఆమ్లం, ఇదొక లోహ ఆక్సైడ్, ఇదొక ఆమ్లం. ఈ రెండింటిని మనం కలిపి చర్యని అందించడం ద్వారా ఏమవుతుందంటే కాపర్ ఆక్సైడ్ సజల హైడ్రోక్లోరిక్ యాసిడ్తో కరుగుతుంది. అంటే దాంట్లో కరిగిపోయి ద్రావణపు రంగు ఏమవుతుంది? నీలి ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది. ఇదే మనకు కాపర్ క్లోరైడ్ అండి. ఓకే, ఇది మనకు ఏర్పడడం అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటాం? లవణం అని చెప్పచ్చు. దీనికి సంబంధించి ఆ లోహం ఏదైతే యూజ్ చేసామో దానికి సంబంధించిన లవణం అనేది రిలీజ్ అవుతుంది మరియు నీరు అనేది వస్తుంది. లోహ ఆక్సైడ్లు ఆమ్లాలతో చర్య జరపడం వల్ల లవణము మరియు నీరు అనేది ఉత్పత్తి అవుతుంది. పైన మనం ఏం చెప్పుకున్నామో, పైన వాటిల్లో అంటే లోహ కార్బోనేటు ఆమ్లం కలిసి లవణము, నీరు, కార్బన్ డైఆక్సైడ్ వాయువు వస్తుంది. ఇక్కడ లోహ హైడ్రోజన్ కార్బోనేట్లో కూడా సేమ్ అనమాట. ఇక్కడ లోహ ఆక్సైడ్లతో ఏమైంది? వాయువు ఏం రిలీజ్ కాలా, లవణము మరియు నీరు మాత్రమే రిలీజ్ అయింది. ఓకే, డిఫరెన్స్ గమనించండి. లోహ కార్బోనేట్కి ఎలా ఉంది, లోహ ఆక్సైడ్స్కి ఎలా ఉంది. ఓకేనా, ఇది మనకు ఇంపార్టెంట్. పై రసాయనిక చర్యలో చూసినట్టయితే లోహ ఆక్సైడ్స్ ఆమ్లంతో చర్య జరిపి నీటిని, లవణాన్ని ఇస్తుందని చెప్పి మనం ఈ ప్రయోగం ద్వారా చూసుకున్నాం. మనం పైన ఇంకొకటి చూసుకున్నాం కదా, పైన ఏం చూసుకున్నాము? తటస్థీకరణ చర్యలో కూడా క్షారము, ఆమ్లం ఏర్పడి ఏమైంది? ఓన్లీ లవణము, నీరు అనేది వచ్చింది. అంటే తటస్థీకరణ చర్యలోనూ మనకి ఓన్లీ లవణము మరియు వాటర్ అనేది వచ్చింది. 5, 6 నుండి మీరు ఏం నిర్ధారించారని అడిగారండి. రెండు చర్యల్లోనూ ఏమైంది? నీరు, లవణాలు అనేటివి మనం క్రియాజనకాలుగా పొందడం అనేది జరిగింది. లోహ ఆక్సైడ్లు, లోహ హైడ్రాక్సైడ్లు ఆమ్లంతో చర్య జరిపి లవణాన్ని మరియు నీటిని ఇస్తాయి అని చెప్పి ఇక్కడ చూసుకోవచ్చు. ఆక్సైడ్సే కాదండి, లోహ హైడ్రాక్సైడ్స్ కూడా ఆమ్లంతో చర్య జరిపి లవణాన్ని, నీటిని ఇస్తాయి. కావున లోహ ఆక్సైడ్లు లోహ హైడ్రాక్సైడ్ల వల్లే క్షార స్వభావం కలిగి ఉంటాయని మనం ఇక్కడ నిర్ధారించుకోవచ్చు. ఇక్కడ లవణము, నీరు వచ్చిందంటే ఏమని అర్థం అండి? తటస్థీకరణం అయిందనే కదా అర్థము. తటస్థీకరణం అయిందనే కదా, అందుకే చెప్తున్నారు. ఆల్మోస్ట్ లోహ హైడ్రాక్సైడ్ అంటేనే క్షారగుణం కలిగి ఉండడము. లోహ ఆక్సైడ్స్ చూడండి, ఇక్కడ ఏమని అర్థం? ఇది ఆక్సైడ్స్, ఇదేమో హైడ్రాక్సైడ్స్, ఇదేమో ఆక్సైడ్స్. అంటే ఇది కూడా మనకు బేస్ కిందికే వస్తుంది. అందుకే మనకు ఇది బేస్ అయింది. ఈ లోహ ఆక్సైడ్స్ అనేటివి ఏమైనా బేస్ అయింది. యాసిడ్తో చర్య జరపడం ద్వారా లవణము, నీరు అంటే తటస్థీకరణం అనేది అయింది. ఓకే, లాజిక్ మీకు గుర్తుపెట్టుకోవడానికి. లోహ ఆక్సైడ్స్ ఏమని చెప్పాము? హైడ్రాక్సైడ్, ఆక్సైడ్స్ అని ఉంటే కనుక అదేమో మనకి ఏమవుతుందంటే, ఓకే, హైడ్రాక్సైడ్ లేదంటే ఆక్సైడ్స్ అని ఉంటే కనుక అవి మనకు బేసెస్ అని అర్థం అండి. లాస్ట్లో మనకి యాసిడ్ అని ఉంటే పేరులోనే ఉంటుంది ఆమ్లము అని చెప్పి. సో అవన్నీ మనకు యాసిడ్స్. ఈడ మనకు లోహ ఆక్సైడ్లు అనేటివి, ఆక్సైడ్ అంటే ఏంటి మనకి? బేస్. సో అందుకే మనకు ఆ ఆమ్లంతో చర్య జరిపి తటస్థీకరణం అయింది అని చెప్పచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, లోహ ఆక్సైడ్లు, లోహ హైడ్రాక్సైడ్లు ఈ రెండు మనకు ఆమ్లంతో చర్య జరిపి లవణాన్ని, నీటిని ఇస్తాయి. నెక్స్ట్ ఏంటంటే, ఇంతకుముందు లోహ చూసాము, ఇప్పుడైతే అలోహ ఆక్సైడ్స్ అంటే లోహం కానాటివి. అలోహ ఆక్సైడ్స్ క్షారాలతో చర్య జరిపి ఏం చేస్తాయో చూద్దాం. ఇక్కడ కూడా మనకి ఏమి ఇస్తాయంటే లవణము, నీరే ఇస్తాయండి. లవణము, నీరే ఇస్తాయి అంటే ఏమని అర్థము? తటస్థీకరణ చర్య జరిగిందేనండి. ఇక్కడేమో క్షారం ఉంది, తటస్థీకరణం జరగాలి అంటే ఇక్కడ ఏముండాలా? ఆమ్లం ఉండాలా. సో ఈ అలోహ ఆక్సైడ్స్ ఏం కలిగి ఉంటాయి? యాసిడ్స్ గుణాన్ని కలిగి ఉంటాయి. ఓకే, అలోహ ఆక్సైడ్స్ అన్ని యాసిడ్స్ గుణాన్ని కలిగి ఉంటాయి. తద్వారా ఇక్కడ మనకి యాసిడ్గా, ఇది క్షారంగా కలిపి లవణం, నీరు అనేది ఉత్పత్తి అవుతుంది. అంటే మనకు తటస్థీకరణం జరుగుతుంది. పైన ఏం చెప్పుకున్నాము? లోహ ఆక్సైడ్స్ అనేటివి యాసిడ్తో చర్య జరిపి లవణము, నీరు అంటే తటస్థీకరణమైనవి. అంటే ఏమని అర్థం? ఇది బేస్ అని చెప్పి అర్థం, బేస్ గుణం కలిగి ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పుకుంటాం? అలోహ ఆక్సైడ్స్ అనేటివి బేస్తో చర్య జరిపి తటస్థీకరణం అనేది అయింది. ఇక్కడ బేస్ ఉంది, ఇక్కడ ఏముండాలా? యాసిడ్. అప్పుడుగానే కదా తటస్థీకరణం అవుతుంది. సో లోహ ఆక్సైడ్లు బేస్ గుణాన్ని, క్షార గుణాన్ని కలిగి ఉన్నాయి. అలోహ ఆక్సైడ్స్ యాసిడ్ గుణాన్ని కలిగి ఉన్నది. ఇక్కడ మనకు మళ్ళా ప్రయోగం ఇచ్చారు.
కార్బన్ డయాక్సైడ్ ఇక్కడ మనకు కార్బన్ అనేది ఏంటంటే మనకి కార్బన్ డయాక్సైడ్ అనేది ఇది ఒక ఆక్సైడ్, అది కూడా ఏంటి అలోహ ఆక్సైడ్, లోహం కాదు కదా ఇది కార్బన్ అనేది. సో అలోహ ఆక్సైడ్ ఇది కాల్షియం హైడ్రాక్సైడ్తో చర్య జరుపుతుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ ఏంటి, ఇదొక క్షారము, దీంతో చర్య జరిపి ఓకే అంటే సున్నపు నీరండి. వీటి మధ్య చర్య జరిపి ఆల్రెడీ పైన దాంట్లో చూసుకున్నాం కదా, పాల వలె తెల్లగా అయిపోతుంది అని చెప్పి, పాలలాగా సున్నపు నీరు గుండా కార్బన్ డైఆక్సైడ్ని పంపినప్పుడు పాలలాగా తెల్లగా అయిపోతుంది. అంటే మీరు ఇక్కడ ఏం గమనించారంటే నీరు ఇస్తుంది ప్లస్ దానికి సంబంధించిన లవణాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏమైతే యూజ్ చేసామో అలోహం దానికి సంబంధించి. సో లవణము మరియు వాటర్ని రియాక్షన్కి ఆ చర్యకు ఫలితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ చర్య ఆమ్ల క్షారాల మధ్య జరిగేటువంటి తటస్థీకరణాన్ని పోలి ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు బేస్ ఉంది, ఇక్కడ మనకు ఏది ఉంటే ఇక్కడ తటస్థీకరణం అవుతుంది, యాసిడ్ ఉంటేనే కదా. సో అలోహ యాసిడ్తో మనకి ఈ విధంగా అయ్యిందంటే కనుక ఇది మనకి ఏమని అర్థం, యాసిడ్ గుణం కలిగి ఉందని చెప్పి అర్థం. అదే చెప్తున్నారు ఇక్కడ కూడా. అలోహ ఆక్సైడ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది అని చెప్పి నిర్ధారించుకోవచ్చు. అన్ని అలోహ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. సాధారణంగా చూసినట్టయితే అన్ని అలోహ ఆక్సైడ్స్, కార్బన్ ఇలాంటివన్నీ మనకు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయని చూసుకోవచ్చండి. ఓకే, ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 లైన్స్ ఏం చేసుకున్నాము, లోహ ఆక్సైడ్స్. ఓకే, లోహ ఆక్సైడ్స్ అనేటివి ఇంగ్లీష్లో రాస్తాను. లోహ ఆక్సైడ్స్ అనేటివి యాసిడ్తో చర్య జరిపి వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ SEM 1, SEM 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట, ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి. ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. SS ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.